నమస్తే, వెల్కమ్ టు ఏఎన్సిటీ న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఇల్లందు బస్టాండ్ ఎదుటగల కొమరంభీం విగ్రహం వద్ద తుడుందెబ్బ 9వ రాష్ట్ర మహాసభల కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా జాతీయ కన్వీనర్ రమణాల లక్ష్మయ్య పాల్గొని మాట్లాడుతూ తుడుందెబ్బ ఏర్పడి ఇప్పటికీ 28 సంవత్సరాలు పూర్తయిందని, ఈ సందర్భంగా తుడుందెబ్బ 9వ రాష్ట్ర మహాసభలను ములుగు జిల్లా ఏటూరు నాగారం కేంద్రంలో గిరిజన భవనంలో 2024 డిసెంబర్ 22, 23 తేదీల్లో 2 రోజుల పాటు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మహాసభలకు ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ ఈసం నారాయణ, ప్రొఫెసర్ రేగా రాజేందర్, జాతీయ కన్వీనర్ రమణాల లక్ష్మయ్య, తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు వట్టం ఉపేందర్, చందా లింగయ్య, వట్టం నారాయణ ప్రధాన నాయకత్వం పాల్గొంటారని తెలియజేశారు. కార్యక్రమానికి మండలాల నుండి తుడుందెబ్బ కార్యకర్తలు, కమిటీ నాయకులు, జిల్లా నాయకులు, రాష్ట్ర కమిటీ నాయకులు, ఆదివాసీ విద్యార్థులు, ఆదివాసీ ఉద్యోగులు, ఆదివాసీ మహిళలు, తుడుందెబ్బ కార్యకర్తలు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో రాష్ట్ర తుడుందెబ్బ ఉపాధ్యక్షులు దనసరి రామ్మూర్తి, వట్టం కన్నయ్య, కార్యదర్శి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు సువర్ణపాక రామారావు, వర్ష పుల్లయ్య, తుడుందెబ్బ మండల అధ్యక్షులు వెనక మంగయ్య, మండల ప్రధాన కార్యదర్శి పూణెం వెంకటేశ్వర్లు, మండల నాయకులు స్వర్ణపాక నరసయ్య, పాయం బాబు తదితరులు పాల్గొన్నారు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఇల్లందు మండల కమిటీ ఆధ్వర్యంలో ఇల్లందు విగ్రహాల అడ్డ దగ్గర ఉన్నటువంటి కొమరంభీం విగ్రహం ముందు తుడుందెబ్బ 9వ రాష్ట్ర మహాసభల కరపత్రాలను విడుదల చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా తుడుందెబ్బ జాతీయ కన్వీనర్ రమణాల లక్ష్మయ్య గారు ప్రత్యేకంగా పాల్గొని తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఏటూరు నాగారం కేంద్రంలో గిరిజన భవనం నందు తుడుందెబ్బ 9వ రాష్ట్ర మహాసభలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానమైనటువంటి డిమాండు ఎస్టీలని వర్గీకరించాలి, ఎస్టీ వర్గీకరణ కోసం కమిషన్ నియమించాలని ఒక డిమాండ్ తోటి మరి 9వ రాష్ట్ర మహాసభను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇంకా ప్రధానమైనటువంటి 4 డిమాండ్లు మరి చేర్చడం జరిగింది. ఒకటి 1/70 చట్టం, మెసా చట్టం, అడ్డివక్కల గుర్తింపు చట్టాలను మరి ఖచ్చితంగా అమలు చేయాలని ఒక ప్రధానమైన డిమాండు. అదే కాకుండా మరి గతంలో ఉన్నటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మొత్తం కూడా 50 షెడ్యూల్ ఏరియాలో ప్రత్యేక భూభాగంలో మరి ఏజెన్సీ ప్రాంతాలకు 100% రిజర్వేషన్ కల్పించి మరి ఉద్యోగాలు మొత్తం కూడా మరి టీచర్ పోస్టులు అయితేనేమి, ఫారెస్ట్ పోస్టులు అయితేనేమి, పోలీస్ పోస్టులు అయితేనేమి, ఇంకా ఏఎన్ఎంలు కానీ, స్టాఫ్ నర్సులు కానీ అన్ని రకాల ఉద్యోగాలను మరి ఆనాడు 100% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. దాన్ని కొంతమంది స్వార్థపరమైనటువంటి పార్టీ నాయకులు మరి కంకణం కట్టుకుని ఏజెన్సీ ప్రాంతంలో 100% ఉద్యోగాలు రాకుండా అడ్డుకొని సుప్రీంకోర్టులో కేసు వేసి మరి దాన్ని తీసివేయటం జరిగింది. అందుకోసమని వెంటనే ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అధికారులకు రావడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి ఈనాడు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి హక్కులు ఖచ్చితంగా అమలవుతాయి. మరి జీవో నెంబర్ 3 అమల్లోకి వస్తుంది. జీవో నెంబర్ 3 స్థానంలో కొత్త జీవో తీసుకొస్తారనే ఒక ఉద్దేశం మీద ఏజెన్సీలో ఉన్నటువంటి ఆదిలాబాద్ నుండి ఖమ్మం వరకు ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో మరి అధిక ఓట్లతోటి, మెజార్టీ ఓట్లతోటి ఇక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. మరి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మరి కొత్త జీవోలను తీసుకొచ్చేసి ఏజెన్సీ చట్టాలను మరి ఇక్కడ కాలరాసే పరిస్థితి కనపడుతున్నది. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతంలో పెసా చట్టం అమల్లో ఉన్నది. ఈ పెసా చట్టం ప్రకారం ఇక్కడ ప్రతి ఒక్క కమిటీ నియమించడం జరగాలి. అలాంటిది మరి ప్రత్యేకంగా ఇంద్రమ్మ కమిటీల పేరుతోటి ఇక్కడ గిరిజనేతలు గ్రామాల్లో, ప్రతి గ్రామంలో మరి ఇంద్రమ్మ కమిటీల పేరుతోటి గిరిజనేతలని ఆ కమిటీ సభ్యులు తీసుకోవడం
ఇది తుడుందెబ్బ పూర్తిగా వ్యతిరేకిస్తున్నది. వెంటనే మరి కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని విరమించుకొని ప్రత్యేకంగా పెసా చట్టాలు ఏవైతే ఉన్నాయో పెసా చట్టం ప్రకారం పెసా కమిటీలు ఏవైతే ఉన్నాయో ఆ కమిటీల ద్వారానే ఇందిరమ్మ లబ్ధిదారుని గుర్తించాలని మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదే కాకుండా మరి ఇక్కడ జీవో నెంబర్ స్థానంలో మరి కొత్త జీవో తీసుకొచ్చేసి వెంటనే 100% ఉద్యోగాలు కల్పించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. అదే కాకుండా మరి పోడు భూములకు ఏదైతే పట్టాలు ఇవ్వాలి దాంట్లో పోడు భూముల కోసం ఏదైతే ఆదివాసులపై కేసు పెట్టిందో దాన్ని వెంటనే మరి రద్దు చేయవలసినటువంటి అవసరం ఉంది. దాన్ని కూడా వెంటనే పరిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రధానమైనటువంటి డిమాండ్లతో మరి ఈ నెల అంటే డిసెంబర్ 22, 23 తేదీల్లో ఏటూరు నాగారం ములుగు జిల్లా ఏటూరు నాగారం కేంద్రంలో గిరిజన భవనం నందు మరి అక్కడ 9వ రాష్ట్ర మహాసభను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా మరి ప్రొఫెసర్ హరిగోపాల్ గారు, అదేవిధంగా ప్రొఫెసర్ ఈశ్వర్ నారాయణ గారు, ప్రొఫెసర్ రాజేందర్ గారు, మా మాజీ అధ్యక్షులు మరి వట్టం నారాయణ గారు, అదేవిధంగా మరి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సందలింగయ్య ద్వారా జాతీయ మరి జేసీ కమిటీ చైర్మన్గా మరి అతన్ని కూడా ఆహ్వానించడం జరిగింది. వాళ్ళు కూడా పాల్గొంటున్నారు. అదే కాకుండా రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం, ప్రతి మండలం నుండి మండల నాయకత్వంతో పాటుగా ప్రతి మండలం నుండి 50 మంది మరి కార్యకర్తల్ని తరలించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మరి విద్యార్థులు కానీ, ఉద్యోగులు కానీ, మహిళలు కానీ, మరి యువత కానీ, మరి ఆదివాసీ కార్యకర్తలు అందరూ పాల్గొని మరి విజయవంతం చేయాలని కూడా తుడుందెబ్బ నుండి పిలుపునిస్తున్నాం. జై ఆదివాసీ. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.